హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమణికంఠ ట్రావెల్స్. మనమైతే ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయమైనటువంటి శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. గుడి చుట్టూ అయితే 21 గోపురాలు ఉంటాయి. మనమైతే టెంపుల్ చేరుకోవాలనుకుంటే 7 వలయాలు దాటుతూ ఈ గోపురాలు దాటుతూ వెళ్లాల్సి వస్తుంది అనమాట. అప్పుడే మనకు మెయిన్ టెంపుల్ వస్తుంది. రోడ్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం ఆటో ప్రిఫర్ చేయండి, లేకుంటే కారు వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మన పెద్ద బస్సులకి అయితే అలవలేదు. మొత్తానికి అయితే మనం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ చేరుకున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఒక్కో గోపురం ఒక్కోలా బిల్డ్ చేశారనమాట. ప్రస్తుతానికి మనం రెండో గోపురం దాటి లోపలికి వచ్చాము. ఇది వచ్చేసి గరుడ మండపము. ఇది దాటిన తర్వాత గోపురం నుంచి అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్తాము. ఈ రోజు ఏకాదశి కారణంగా భక్తుల రద్దీ కూడా చాలా ఉంది. ఏకాదశి రోజు కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. తర్వాత మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రామానుజాచార్యుల వారి నిజ శరీరాన్ని భద్రపరిచిన చోటుకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి స్వామివారి 1000 సంవత్సరాల నుంచి భద్రపరిచి పెట్టారనమాట. ఈ టెంపుల్లో ఎటు చూసినా అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన దృశ్యాలే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ టైం ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ తప్పకుండా తిరిగి చూడండి. మాకైతే దర్శనం అయిపోయింది. మేము హైదరాబాద్ బయలుదేరినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమణికంఠ ట్రావెల్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.